హలో 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 అమ్మ చెప్పండి హలో అమ్మా. చెప్పండి. అమ్మ మీ పేరు పేరు తెలుసుకోవచ్చా? నా పేరు విజయారెడ్డి అండి. మేము దీంట్లో చూస్తున్నాం నాన్న. చెప్పండి అమ్మా. కానీ కాకుంటే అంత ఘోరంగా చేసిరు. ఆ పిల్లల్ని ముందు ప్రజలకు అప్పచెప్పుకుంటారు. నేను కొంచెం మహిళలే ఏం చేస్తారు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి. కానీ ఆయన సీఎం చెప్తే చేయడం వాళ్ళకు కూడా బుద్ధిగా ఉండాలి కదా. ఆయన వాళ్ళలాంటి మనిషే కదా. వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడు వాళ్ళ తండ్రి ఎవరో ఉంటారు కదా. వాళ్ళంటే ఎంత రౌడీ లాగా అట్లా ఆలోచిస్తారమ్మా. పదవి దాహాలు, పదవి మీద ఉన్నోనికి మేము ఏమైనా చేస్తాము. వాడికి బుద్ధి లేదు నాన్న. ఫస్ట్ ఎక్కించడమే ప్రజల తప్పు. ప్రజల చెప్పుతోని ప్రజలు కొట్టుకున్నట్టు అవుతుంది ఇప్పుడు. కానీ ఒకటి నాన్న, ఆ సీఎం అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు ఆయన చాలా అన్ని చూస్తున్నాం మేము. ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఏం జరిగింది అన్ని చూస్తున్నాం మేము కూడా. మేము ఆయనతో మాట్లాడి నాన్న మాకు ఇట్లా రావట్లేదు అంటే అమ్మకి ఇది సంగతి అని ఎంత మంచిగా సమాధానం చెప్పిండు. మేము అడిగే హక్కు మాకుంది, మీరు చెప్పే హక్కు మీకుంది. ప్రజలు చేస్తూనే కదా ఆయన సీఎం అయింది. మరి ఆయనకి గింత కాకపోతే కానీ ఏదైనా మీరు ఎందుకంటే మేము సపోర్ట్ ఉంటాం నాన్న. మేమైతే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం. ఒకటే ఏం చేస్తారంటే మనకి అందులో ఏంది, ఒకరిని ఇతన్ని భయపెట్టిస్తే ఇతన్ని కొడితే ఇంకొకరు భయపడతారు. భయపడకపోతే ఏం చేస్తారంటే కుటుంబ సభ్యుల కాడికి పోతారు, ఇళ్ళ దగ్గరకు వచ్చి రెక్కీలు చేస్తారు. లేదంటే ఆడవాళ్ళు మహిళలు అయితే వాళ్ళకు బిడ్డలు పిల్లలు తల్లులు అనే విషయం మర్చిపోయి ఆడోళ్ళ ఒక క్యారెక్టర్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. గింత దారుణంగా ఉంటుంది అమ్మ పరిస్థితి. ఒకటి నాన్న, ఎంత దారుణం చేసినా వాడి పోయే వాడు తోముకున్నట్టే. కదా వాళ్ళు ఇప్పుడు ఆయనకు వైఫ్ ఉంది, చిన్న పిల్లలు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. వాళ్ళ కన్నీళ్ళు వీళ్ళకి గుట్టవా? చూసినావు నాన్న, మేము చూసినాం. నిన్నటి నుంచి మేము చూస్తున్నాం కాబట్టి నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాం మీ నెంబర్ కోసము. తెలిసింది మా అదృష్టం, మీతో అని మాట్లాడే అదృష్టం మాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మండి. ఎందుకంటే అదే సమస్యలు వివరిస్తే గొంతు నొక్కుతాము, చంపేస్తాము, బెదిరిస్తాము, బట్టలు ఇడిచి కొడతాము అని అంటే ఎట్లుంటదమ్మా పరిస్థితి? 100 మంది కాదన్న. ఇంకొకటి నాన్న, మీరు ప్రజల్ని ఏకం చెయ్యండి, మేము కూడా వస్తాము. మేము ఇంకా కొంతమందిని తీసుకురమ్మని. ఆయన ఎక్కడ ముందు అక్కడ ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన ఒక్కొక్కరికి సమాధానం చెప్పాలి నాన్న. చెప్తే అప్పుడు అర్థమవుతుంది. ఆ పిల్లలు కూడా చదువుకోమని తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తే ఈ పనిలో నాన్న చేసేది. ఒక జర్నలిస్ట్ కొట్టడం అంటే ఏంటి అసలు? ఏమన్నా అసలు పోలీసులు ఎక్కడికి రమ్మని వస్తానన్నా మేము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే ప్రజలు మా వైపునున్నంత కోలం ప్రాణాలకు భయపడేది ఏం లేదు. కాకపోతే తెగించిన నా కొడుకులు ఎంతకైనా చేస్తారు అనే ఒకటి, వెనక కుటుంబ సభ్యులను బెదిరిస్తారు, అది తప్పితే లేకపోతే ఇలా ఉడత ఊపులకు భయపడేది ఏముంటది. కాకపోతే ప్రాణం పోతే వస్తుందమ్మా. ఒకటి నానా, ఎంత మందిని బెదిరిస్తాడు? దేశాన్ని మొత్తం బెదిరిస్తాడారా? దేశాన్ని మొత్తం బెదిరిస్తాడు ఆయన. ఒక్కొక్కరిని ఇట్లా బెదిరిస్తే ఒక్కొక్కరిని అంటే ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు కోట్ల మంది వస్తారు. ఇప్పుడు శంకర్ లాంటి వాళ్ళు కోట్ల మంది. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఒక తల్లిని అనుకోగల ఆయనకి నేను. అంతగానో మాకు అనిపిస్తుంది. అంటే ఆ తల్లికి ఆ తండ్రికి వాళ్ళ తోబుట్టులకి వాళ్ళ భార్యకి చిన్న పిల్లలు ఉన్నారు. ఆయనకు లేరు బిడ్డలు, ఈయనకు లేరు. వాళ్ళు ఏమన్నారా? ఆ పిల్లలు ఏమన్నారు? ఆయన ఏమన్నాడు కదా? అలానా ప్రజా ఇదేనా నాన్న? ఈ ప్రాణి కొరకే ఓట్లేసి ఆయన గెలుపురా ఈ పని చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలి. ఎందుకంటే మహిళలు కూడా ముందుకు వస్తే మాలాంటి వాళ్ళకు కూడా చాలా ధైర్యంగా ఉంటది.